మతానికి క్రైస్తవుడైనా అన్ని కుల మతాలు నావేనంటారు. ఆల్ఫ్రెడ్ రాజు గారు డాక్టరేట్ మీకు ప్రదానం చేశారా? జెరూసలేం యూనివర్సిటీ వాళ్ళు నాకు మీరు ఈ సేవా రంగంలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? నా సేవా రంగం అనే సార్ మల్లెల అనేది మీ ఆర్గనైజేషన్ పేరా? మల్లెల గ్రూప్ అనేది ముస్లిం మైనార్టీ సంస్థకు మెయిన్ ఒక అర్హత గల పదవిలో కొనసాగుతున్నారని విన్నాము. ఎఫ్డిసి అని ఫారం ఫర్ డెమోక్రసీ కమ్యూనల్ ఇమ్యూనిటీ అని. సేవే ఆయన నైజం. మతానికి క్రైస్తవుడైనా అన్ని కుల మతాలు నావేనంటారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సేవను అందించడం ఆయన నైజం. ముఖ్యంగా ఆయన ఓ కోటీశ్వరుడా అంటే అలా కూడా కాదు, ఓ మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యక్తి. సేవే పరమావధిగా భావిస్తూ తన సంపాదనలో 90% నిధులను సమాజ సేవ కోసం వెచ్చించే కర్నూలు జిల్లా ఎమ్మినూరుకు చెందిన మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు ఉన్నారు. ఆయన సమాజ సేవా కార్యక్రమాలు, భవిష్య ప్రణాళిక గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం మల్లెల ఆల్ఫ్రెడ్ గారు. ఆల్ఫ్రెడ్ రాజు గారు, యాక్చువల్గా మీరు డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు అన్నారంటే ఒక పిహెచ్డి చేశారా, లేకపోతే డాక్టరేట్ మీకు ప్రదానం చేశారా మీ సేవా గుణాన్ని మెచ్చి? దాని గురించి తెలియజేయండి. యాక్చువల్ అంటే నాకు పిహెచ్డి చేసిన డాక్టరేట్ కాదు సార్ అది. చదువులో నేను అంతంత మాత్రమే. అయినా కానీ చిన్నతనం నుంచి హ్యుమానిటీ మీద నేను ఎక్కువ సర్వీస్ చేయడం మూలంగా నా సర్వీస్ ఖచ్చితంగా హ్యుమానిటీ మీద అది ఆధారపడి ఉంటుందనే ఉద్దేశం మీద జెరూసలేం యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ ఇవ్వడం జరిగింది సార్. అది నాకు ఒక గౌరవంగా అవార్డుగా ఇవ్వడం జరిగింది. ఆల్ఫ్రెడ్ రాజు గారు, మీరు ఈ సేవా రంగంలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? అంటే దీనికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నా సేవా రంగం అనేది సార్ నా చిన్నతనం నుంచే ఇది ఉంది సార్. యాక్చువల్ అంటే మా తండ్రి గారు మా చిన్నతనంలో చనిపోవడం మూలంగా మా అమ్మగారు వీడిఓ అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే గ్రామ సేవక అవ్వడం మూలంగా ఆ గ్రామాల్లో వచ్చినటువంటి సమస్యలు అయితేనేమి, ముఖ్యంగా స్త్రీల సమస్యలు అయితేనేమి, పిల్లల సమస్యలు అయితేనేమి, ఇవన్నీ ఎప్పుడు మా ఇంట్లో వివరణగా ఉండేవి. ఒక ప్లాట్ఫామ్ ఉండేది సార్ మా కుటుంబంలో. మా అమ్మగారు ప్రతి సమస్యలకు కొన్ని ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ఎక్కడ పోవాలన్నా కానీ, ఒక అక్క ఇంట పోవాలన్నా, ఒక చెల్లి ఇంట పోవాలన్నా కానీ నన్ను ప్రోత్సహించి, నీ పోరాపంట పలా అక్క ఇంట పోరా, పలా అమ్మ ఇంట పో అని ఆమె ప్రోత్సహించడం మూలంగా ఆ చిన్నతనం నుంచే నాకు సేవలు ఉండేవి జరిగేవి సార్. దాంతోపాటు నేను ఇంటర్మీడియట్లో విద్యార్థి నాయకుడిగా ఎన్నిక కావడం మూలంగా కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నతనం నుంచే నాకు ఇంటర్మీడియట్ నుంచే ఉండడం మూలంగా చిన్నతనం నుంచి నా సేవలు అటాచ్మెంట్. అంటే నాటి కాలానికి నేటి తరానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే నాడు చాలా మంది అంటే తమ తల్లిదండ్రులు మామూలుగా ఇతరులకు సేవ చేయాలనే మార్గంలో తమ పిల్లలకు కూడా చెప్పేవారు. కానీ ప్రస్తుత తరుణంలో మీ సేవా కార్యక్రమాలకు మీ కుటుంబం నుంచి అంటే మీ ధర్మపత్ని తరపు నుంచి కానీ, మీ సంతానం నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం లభిస్తున్నారు? ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తున్నందుకే నేను ఇంత విపరీతమైనటువంటి దాన ధర్మాలు చేయగలుగుతున్నాను సార్. ఈరోజు నా భార్య అయితేనేమిటి, మా పిల్లలైతేనేమి కానీ వాళ్ళు ప్రోత్సహించకుంటే ఇంత నేను సమాజపరంగా ఇంత మంచి పేరు సంపాదించుకునేవాడిని కాదు. వాళ్ళే సపోర్ట్ చేయకపోతే ఇంత నేను ఖర్చు పెట్టేవాడిని కాదు సార్. అంటే ముఖ్యంగా మీకు రాబడి ఎలా ఉంది? మీ రాబడి అంటే మీ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మీకు ఎలాంటి వ్యాపార సంస్థలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి మీకు ఆదాయ వనరులు ఎలా సమకూరుతున్నాయంటారు? ఏమన్నా ఆర్గనైజేషన్స్ తరపు నుంచి కానీ, లేకపోతే బయట నుంచి ఎన్ఆర్ఐస్ తరపు నుంచి కానీ మీకు అంటే ఫండ్ సమకూరుతుందంటారా? యాక్చువల్ అంటే నేను చిన్నతనంలో మా తండ్రి గారు చనిపోవడం మూలంగా సార్ నేను ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్గా నేను ఆ 17-18 ఏళ్ళ వయసులో నేను ఎక్కువ విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు ఎక్కడ సిటీ డెవలప్మెంట్ అవుతుందో అక్కడ నేను ఒక ఏజెంట్గా బతికేవాను సార్. ఎమ్మిగనూరులో మామూలుగా సామాన్య వ్యక్తిగా తిరిగినా కానీ నేను 70% నేను వేరే రాష్ట్రాలకైతేనే వేరే ప్రాంతాలకు పోయి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా నేను జీవిస్తూ నా జీవనం సాగించేవాడిని సార్. ఆ వచ్చిన ఆదాయంలో కూడా నేను అప్పటి నుంచి నేను సహకారిగా ఉండేవాడిని. అది బాగా అలవాటు అవ్వడం మూలంగా మంత్రాలయంలో నేను ఒక 20 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ మొదలు పెట్టడం జరిగింది సార్. ఆ రోజు ఈ రియల్ ఎస్టేట్ మొదలుపెట్టి అక్కడ 8 వెంచర్లు వేయడం జరిగింది. ఆ 8 వెంచర్లో కూడా నేను 60-40% నేను
ఇట్లే ఆపగలను సార్. అంటే నాకు వేరే దురలవాటు లేకపోవడం ఆపడం మూలంగా అవి 6 నెలలకు అమ్ముకోవాల్సినవి నేను ఇప్పుడు 16 సంవత్సరాలు అమ్ముకోవడం ఉండడం మూలంగా అవి మంచి డిమాండ్ పడిగి రేట్ పెరిగింది సార్ నాకు. నాకు ఆ రకంగా నేను ఎప్పుడైతే నా రియల్ ఎస్టేట్‌ని కొద్దిగా ఆపడం మూలంగా అమ్ముకోకుండా అది ఈరోజు సక్సెస్ కనపడుతుంది. రెండోది ఎన్ఆర్ఐ ఫండ్స్ అంటావా అవి 1% కూడా రాదు సార్. ఎందుకంటే నేను రిజిస్టర్ చేసి ఒక సంస్థలాగా పెట్టుకొని ఫారిన్ ఫండ్‌ని ఆశించేవాడిని కాదు. ఒకవేళ ఫారిన్ ఫండ్స్ అంటే ఎవరికైనా వచ్చినా వాళ్ళ మతాన్ని డెవలప్‌మెంట్ చేయడానికో, వాళ్ళ కులాన్ని డెవలప్‌మెంట్ చేయడానికో చేస్తారు తప్ప ఇన్ని కులాలకు, ఇన్ని మతాలకు సహకరించే నాలాంటి వాడికి ఏ ఫారిన్ ఫండ్ ఉండదు సార్. వ్యక్తిగతంగా వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు సార్. నా ఆదాయ వనరులన్నీ కేవలం రియల్ ఎస్టేట్. అవి ఆ రోజు నేను ఆపి ఇప్పుడు అమ్ముతున్న మూలంగా నాకు పెరిగింది సార్ నాకు ఆదాయం. ఇప్పుడు ముఖ్యంగా మల్లెల అనేది మీ ఆర్గనైజేషన్ పేరా, లేకపోతే ఇంటి పేరును మీ ఆర్గనైజేషన్ పేరుగా మార్చుకున్నారా? మల్లెల గ్రూప్ అనేది జనాల నుంచి వచ్చిన పేరు సార్ అది. యాక్చువల్ అంటే నేను చాలా స్వచ్ఛంద సంస్థలకి నేను సహకరిస్తాను సార్ టోటల్ మీద. ఆ సహకరించడం మూలంగా ఎవరు సహకరించంటే మల్లెల ఆల్ఫెడ్ మా స్వచ్ఛంద సంస్థ కూడా ఆల్ఫెడ్ రాజుతో అటాచ్మెంట్ ఉంది. మా స్వచ్ఛంద సంస్థ కూడా మాకు ఆల్ఫెడ్ రాజ్ నిధులు ఇస్తాడు. మా సేవా కార్యక్రమంలో మల్లెల ఆల్ఫెడ్ రాజ్ సహకరిస్తాడని ఈ టాక్ ఒక 20-25 ఏళ్ళ నుంచి పెరగడం మూలంగా ప్రతి సేవా సంస్థలు కూడా మల్లెల గ్రూప్ మా గ్రూప్ అనే లాగా వచ్చింది సార్. ముఖ్యంగా బ్రాహ్మణులు అయితేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, ఆర్యవైశ్య సంఘాలు అయితేనేమి, ఇక ఈ ముస్లిమ్స్లో ఎంపీజీ అయితేనేమి, హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి, న్యూ లైఫ్ సోర్స్ సంస్థ అయితేనేమి, అమ్మ ఒడి అనే సంస్థలు అయితేనేమి, ఈ సంస్థలన్నిటికీ నేను సహకరించడం మూలంగా వాటన్నిటి సహకరించే వ్యక్తిగా మల్లెల గ్రూప్స్ అనే ఒక నామకరణము ప్రజల నుంచి వచ్చింది సార్. అంటే స్వచ్ఛంద సంస్థలకు మీరు సహకరించే బదులు మీరే స్వతహాగా ఒక ఫౌండేషన్ స్థాపించి మా సేవా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం లేదంటారా? స్వతహా ఫౌండేషన్ చేసుకుంటే నా స్వార్థం నాకు పెరిగేది సార్. అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకే నేను సహకరించేవాడిని. ఇప్పుడు అలాగా సార్. ఇప్పుడు మొన్న హెచ్ఐవి పేషెంట్ని ఒక 60 మందిని మెడికల్ దత్తత తీసుకున్నారు. అది నా సంస్థ తరపున కాదు వేరే సంస్థ తరపున అన్నందుకు ఆయన నేను సహకరించినాను సార్. ఇప్పుడు కులాంతర వివాహాలు చేస్తుంటారు, వాళ్ళు నన్ను సహకారం అడుగుతారు, నేను అక్కడ సహకరిస్తాను. అది నా సంస్థ తరపున కాకుండా వేరే సంస్థ తరపున సర్వీస్ చేసినా కానీ సహకారంగా ఉంటారనే ఉద్దేశం మీద నేను సొంతంగా చేస్తే ఒక 10% చేయగలను. ఇప్పుడు అందరిని కలుపుకొని గ్రూప్స్లో కలుపుకొని పోవడం వల్ల నేను 100కు 100% ఈ ప్రాంతంలో మంచి సేవకుడిగా అనిపించడానికి కారణం సార్. అంటే స్వచ్ఛంద సంస్థలను గురించి విమర్శించడం కాదు, కేవలం తమ ఆదాయ వనరులను పెంచుకోవడానికే అనేక స్వచ్ఛంద సంస్థలు ఏర్పడుతున్నాయి అనేది చాలా మంది నుంచి విమర్శలు ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? చాలా వరకు చెప్పాలంటే ఇప్పుడున్న సమయంలో స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఫ్రాడ్ చేసింది వాస్తవమే. వాళ్ళు ఆ రకంగా జనాల్ని మోసం చేసింది మాత్రం వాస్తవమే. కానీ మన ఈ ప్రాంతంలో మల్లెల గ్రూప్ తరఫున మేము చేసే ప్రతి స్వచ్ఛంద సంస్థలను ఇంత ఆదరిస్తున్నారంటే దానికి ఏ కారణం అంటే నీతి నిబద్ధతతో ఉన్నామన్న కాన్సెప్ట్ ఉండడం మూలంగా. ఒకవేళ అలాంటి మోసాలు చేసే వ్యక్తులు కూడా మా సంస్థకు వచ్చినా కానీ వాళ్ళు ఎలాగంటే అలాగ మేము కంట్రోల్ చేసి వాళ్ళు దూరం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్. మాకు మంచిగా సేవ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో అక్కడ వరకు మనం సహకరించి అక్కడ నుంచి మేము మళ్ళీ వేరే ప్రయత్నంలో ఉంటాం సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలంలో అంటే ఎవరి కులాలకు వాళ్ళు, ఎవరి మతాలకు వాళ్ళు ప్రోత్సహిస్తూ కేవలం తమ కులాన్ని ఆర్థికంగా వృద్ధి చేసుకోవాలి, తమ మతాల వాళ్ళని మాత్రమే ఆర్థికంగా వృద్ధి చేసుకోవాలి, సహాయ సహకారాలను అందించాలని చాలా మంది పాటుపడుతున్నారు. కానీ మీరు కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారికి సహకారం అందించడంలో కారణం ఏమంటారు? సార్ నేను క్రైస్తవుడిగా బైబుల్ చదివిన వ్యక్తిగా దేవుని ఆజ్ఞపరంగా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్న దేవుని ఆజ్ఞకు నేను కట్టుబడి ఉన్నాను సార్. పొరుగువాడిని అంటే పొరుగువారు ఎవరు? నేను క్రైస్తవ అంటే నాకు పొరుగువారు మహమ్మదీయులు, హిందువులే కదా సార్. దాన్ని బట్టి నేను హిందువులు అయితేనే మహమ్మదీయులు అయితేనే నేను ఖచ్చితంగా ప్రేమిస్తాను. ఆ దేవుని ఆజ్ఞపరంగా వాళ్ళు సహకరిస్తాను సార్. ప్రతి క్రైస్తవుడు ఆ ఆజ్ఞ తెలిసిన వ్యక్తి, ప్రతి వ్యక్తి నాలాగనే వాళ్ళు కూడా ఇతర మతస్థుల్ని ప్రేమించాలి, వాళ్ళకి సహకరించాలి సార్. అది ఆజ్ఞ సార్. దాంతోపాటు నాకు ఉన్నటువంటి పరిధిలో నా చిన్నతనంలోనే ఆ హిందువులు మహమ్మదీల ఎంగిలి పాలు తాగినాం కాబట్టి దానికి కృతజ్ఞతగా సేవ చేస్తున్నాను సార్. అన్ని మతాలకి అన్ని కులాలకు సార్. అంటే ఎంగిలి పాలు తాగినానంటే నాకు దాని గురించి క్లారిటీ ఉంది. అదే సార్,
మా అమ్మగారు వీడియో అవ్వడం మూలంగా 3 నెలలకే ఆమె ఉద్యోగానికి, అంటే నన్ను కన్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కాబట్టి 3 నెలలకే ఆమె డ్యూటీకి పోవడం మూలంగా, మేము పోలీస్ క్వార్టర్లో ఉండడం మూలంగా నాకంటూ పాలకు అప్పుడేమో పౌడర్ పాలు, డబ్బా పాలు ఉండేవి కాదు. అత్తే అమ్మ దాపాలా, లేకపోతే పశువుల పాలు తెచ్చుకుని తాపాలి, అంతకంటే అంత లేదు. మాది పోలీస్ క్వార్టర్ అవ్వడం మూలంగా మా తండ్రి గారు అప్పటికే హెడ్ కానిస్టేబుల్గా ఉండడం మూలంగా అప్పుడు పోలీస్ క్వార్టర్లో, ఇప్పుడున్న పోలీస్ క్వార్టర్ లాంటిది కాదు సార్. అప్పుడున్న పోలీస్ క్వార్టర్ ఒక అమ్మ, అక్క చెల్లి అనే అటాచ్మెంట్లో ఉండడం మూలంగా భగవంతుని దయ వల్ల మా కుటుంబానికి సహకరిస్తున్నటువంటి కమలక్క అన్న అక్క నన్ను ఎత్తుకొని పోయి, ఏ ఇంట్లో తల్లి పిల్లలకి అన్నదో, ఏ ఇంట్లో తల్లి పాలిస్తుందో ఆ ఇంటి ముందర నన్ను గిచ్చో, నన్ను ఏమన్నా అరిసో, నన్ను ఏడిపించి, ఆ ఏడుస్తుంటే ఆ తల్లికి బాధ కలిగి ఆ పాలు, బిడ్డలకి ఇచ్చే పాలు నాకు తాపడం, అది ముస్లిం తల్లి అయినా కానీ హిందూ తల్లి అయినా కానీ నాకు కింద పాలు ఇవ్వడం జరిగింది సార్. అది బాగా నాకు ఇంజెక్ట్ అయింది సార్ నాకు చిన్నతనం నుంచి. మా అమ్మగారు రాత్రి వచ్చేలోట నేను కడుపు నిండా పాలు తాగి నిద్రపోయేవాడిని. మా అమ్మ ఆశ్చర్యపోయేదండి, ఏంది ఇట్లా బాగా నిద్రపోతున్నాడు అంటే, ఇట్లా పాలు తాగినాడు. ఎంతమంది ఇంట్లో అంటే లెక్కలేదంటే చెప్పేది సార్ అంట కమలక్క అనేది. అది నా లైఫ్కి బాగా ఇంజెక్ట్ అయింది సార్ అది. తర్వాత మా అమ్మగారు కూడా మంచి ఆరోగ్యవంతురాలుగా ఉండడం వల్ల ఆమె డ్యూటీకి పోయి ఆమెకు పాలు ఎక్కువైంది. అక్కడ ఈ పేద పిల్లలు ఎవరినో పిలిపించి ఆమె పాలు ఇచ్చేది అనేది, ఈ సెంటిమెంట్ అనేది నాకు బాగా బలంగా నాటుకోవడం మూలంగా నేను క్రైస్తవుడని అనుకుంటాను సార్, నేను హిందూ అనుకుంటాను, నేనే మహమ్మదీయుడు అనుకుంటాను సార్. అది నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంజెక్ట్ అయింది సార్. ఒక క్రైస్తవ వర్గానికి చెందిన వారిని అంటే మామూలుగా ఇతర అన్య మతస్థులను ఒక దేవాలయంలోకి మామూలుగా రానివ్వరు. కానీ అలాంటిది మంత్రాలయం మఠంలో పీఠాధిపతులు మిమ్మల్ని అనేక సార్లు పిలిచి సత్కారం చేయడం చూసాము. అసలు దీంట్లో రహస్యం ఏమంటారు? రహస్యం అంటే సార్, మా తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో చేసిన సేవ ఒకటి. రెండోది, మంత్రాలయంకి వరదలు వచ్చినప్పుడు నేను లక్షలు విలువ చేసే సామాగ్రి, సరుకులు ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వడము, ఆ వరదల్లో వాళ్ళు చిక్కుకున్న వాళ్ళకి నేను రక్షించడము. ముఖ్యంగా చెప్పాలంటే ఈవెన్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ కూడా మొత్తము మునిగిపోయి బురదలో ఉన్నప్పుడు నేను ఆ బురదలో నడుచుకుంటూ పోయి ఇంకా కొంతమంది బ్రాహ్మణ్స్ కలిపి ఆ విగ్రహాన్ని కూడా నీళ్ళతో కడిగినటువంటి దినాలు ఉన్నాయి సార్. ఇంకా సేవ విషయంలో అంటావా, నాకున్న పరిచయాలు ఉన్నటువంటి కర్ణాటక, మైసూర్, బెంగళూరు వాళ్ళ నుంచి కూడా లక్షలు విలువ చేసే అవసరాలకు సాగేటువంటి సరుకుల్ని అప్పుడు బ్రాహ్మణులకు నేను ఇవ్వడం జరిగింది సార్. తర్వాత రెండోది, మంత్రాలయంలో నేను రియల్ ఎస్టేట్ మొదలుపెట్టి అతి తక్కువగా వాళ్ళకి బ్రాహ్మణ్స్కి నేను స్థలాలు ఇవ్వడము, అదొక వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చింది సార్. ఆ సంతోషం ఇచ్చింది కాకుండా ఆ గ్రూప్లో ఉన్న అప్పుడు ఫ్లాట్లు తీసుకొని ఆ గ్రూప్గా తయారైన వాళ్ళు విప్రవాంధ్ర సంఘాన్ని ఒక గ్రూప్గా పెట్టుకోవడం జరిగింది సార్. ఆ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మైసూరులో కార్పొరేషన్ బ్యాంక్ పెట్టుకొని ఒక అద్భుతమైన, అప్పుడు నాతో కలిసి చేసిన 180 మంది సభ్యులు ఈరోజు 6,000 మంది సభ్యులుగా తయారు చేసి దేశవ్యాప్తంగా ఎందరో వేలాది మంది బ్రాహ్మణులకు మల్లె లాల్ ఫెడరాజ్ అంటే ఒక బ్రాహ్మణ వెల్వేషర్ అనేటువంటి పేరు పడడం మూలంగా సార్, ఇక్కడ ఉన్న పీఠాధిపతులు అయితేనేమి, మైసూరు పీఠాధిపతులు అయినా కానీ నన్ను పిలిచి తమ వాడిగా నన్ను సన్మానం చేయడం జరుగుతుంది సార్. నా స్థలాలు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నన్ను ఒక సొంత బ్రాహ్మణుడుగానే వాడు భావిస్తారు సార్. కొందరైతే పూర్వజన్మలో ఆల్ఫెడరాజు బ్రాహ్మణుడు అయితాడు, ఈ జన్మలో అందరికి మేలు చేసేవాడని వాళ్ళ బ్రాహ్మణుడు కూడా నేను బ్రాహ్మణుడు అనే ఇటువంటి ఒక గొప్ప పేరు ఈ ప్రాంతంలో ఉంది సార్. అంటే కులాలకు మతాలకు అతీతంగా మీరు వివాహాలు నిర్వహిస్తారని విన్నాము. అంటే ఓన్లీ ప్రేమ వివాహాలు మాత్రమేనా, అటువంటి కాకుండా పేదలకు కూడా వివాహాలు నిర్వహించడం మీ ఆనవాయితీ? నా జీవితంలో వివాహాలు వచ్చేసి ఇప్పటికి 300కు పైగా చేశాను సార్. దాంట్లో ప్రేమ వివాహాలు చాలా చేయడం జరిగింది. ఇంకా కొన్ని కులాంతర వివాహాలు కూడా, పెద్దలు కుదిర్చిన కులాంతర వివాహాలు కూడా కొద్దిగా చెప్తే అయిపోతుంది అంటే కూడా నేను దాన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి కుదిరించి, అట్లా పెద్దలు చేసిన పెళ్లిళ్ళు కూడా, కులాంతర వివాహాలు చేసిన పెళ్లిళ్ళు కూడా చాలా ఉన్నాయి సార్. ఈ ప్రేమ వివాహాలు చేసేటప్పుడు మీరు పెద్దల నుంచి వ్యతిరేక రావచ్చు, మీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ళని ఏదైనా సముదాయించి వాళ్ళను రెండు కుటుంబాల వారిని కన్వీన్ చేసి మీరు వివాహాలు చేశారా, లేకపోతే తర్వాత రెండు కుటుంబాల వారిని కలపడం చేశారంటారు? యాక్చువల్ అంటే వచ్చిన అమ్మాయి కానీ వచ్చిన అబ్బాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కన్విన్స్ అవుతారని నమ్మకం ఉంటే కన్విన్స్కి ప్రయత్నం చేశాను సార్. ఒకవేళ కన్విన్స్ కానీ ప్రయత్నం చేసినా ఫలించాడు అన్నప్పుడు డైరెక్ట్ నేనే పెళ్లి చేస్తాను సార్. పెళ్లి చేసి రిజిస్టర్ చేస్తాను. ఆ టైంలో మాత్రం నా మీద కేసులు పెట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్లో పోవడం జరిగింది.
తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమ వివాహాలు కరెక్ట్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ వారు నాకు సపోర్ట్ ఇచ్చి నా మీద ఉన్న కేసులు కూడా తీసేయడం జరిగింది. ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్దలై వాళ్ళకి పిల్లలు పెళ్లి చేసే టైంకి వెళ్ళే వయసు వచ్చింది కాబట్టి అప్పట్లో నేను చేసిన మంచిని ఇప్పుడు చాలా మంది మంచి అనుకుంటున్నారు తప్ప అప్పుడు పడిన బాధలన్నిటికీ ఇప్పుడు విలువైన వ్యక్తిగా నన్ను తయారు చేశారు కదా. ఇటు బ్రాహ్మణులనే కాదు, హిందువులు కాదు, ముస్లిం మైనార్టీలకు కూడా మీరు చాలా ఫేవర్ అన్నారు, ఫేవర్ అని విన్నాము. అది కాకుండా ఒక ముస్లిం మైనార్టీ సంస్థకు మెయిన్ ఒక అర్హత గల పదవిలో కొనసాగుతున్నారని విన్నాము. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్ అంటే సార్ నాకు బ్రాహ్మణులతో ఎంత ప్రేమలు ఎంత అటాచ్మెంట్ ఉందో సేమ్ టైం కూడా ఇతర క్యాస్టులతో ఉన్నాను సార్. ముఖ్యంగా ముస్లిమ్స్లో జమాతే ఇస్లాం హింద్ అయితేనేమి, ఎఫ్డిసి అని ఫారం ఫర్ డెమోక్రసీ కమ్యూనల్ ఇమ్యూనిటీ అనే సంస్థకు నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహమ్మదులు నన్ను పెట్టడం జరిగింది సార్. దాన్ని బట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా మహమ్మదులకు ఎప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఇబ్బందులు వచ్చినా కానీ అప్పుడు కూడా నా వాయిస్ వినిపించడం జరిగింది. తర్వాత ముస్లిమ్స్కి హిందువులకు మధ్యలో ఒక సఖ్యత కలిపేటట్టు నేను గట్టి ప్రయత్నం చేశాను సార్. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిమ్స్లు ఐక్యత గురించి నేను ఎక్కువ ప్రసంగాలు చేయడం మూలంగా, ముస్లిమ్స్కి ఒక విలువైనటువంటి సమాచారం నేను అందించడం మూలంగా వాళ్ళందరూ నన్ను ఎక్కువ ప్రేమించి నాకు వాళ్ళ వ్యక్తిగా ఒక రకం చెప్పాలంటే నన్ను ముస్లిమ్స్ ఒక రక్త సంబంధికునిగా నన్ను భావిస్తారు తప్ప నన్ను పరాయగా భావించారు సార్. సమాజ సేవ గురించి అటు ఉంచితే ముఖ్యంగా వికలాంగుల గురించి మీరు చాలా ఇదిగా పోరాడారు. వికలాంగుల హక్కుల కోసం దాని కోసం పాదయాత్రలు నిర్వహించారు, జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా నిర్వహించారు. మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు? సక్సెస్ అనే దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ తిని, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వారు మేము ఆదోని టు కర్నూలు పోరుబాట యాత్ర చేసినప్పుడు వారు ఆ సమాచారం ఇక్కడ ఉన్నటువంటి తిక్కారెడ్డి అయితేనేమి, బీటీ నాయుడు గారు అయితేనేమి, జనసేన హర్ష గారితో అయితేనేమి, మా ర్యాలీలో మాకు సహకరించినటువంటి చాలామంది పార్టీ వ్యక్తులందరూ కలిసి హైకమాండ్కి వాళ్ళు తెలియజేసి ఈ 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్ కోసం పోరుబాటు యాత్ర చేసినారు. వాళ్ళకు సహకరిస్తామని మనం మాటిస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం మిత్రపక్షం గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం మూలంగా మాకు ఎన్నికల ముందే 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వము మాకు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోవడమే కాకుండా అధికారం వచ్చిన మొదటి నెలలోనే వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వడానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి అయితేమి, లోకేష్ గారికి అయితేమి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఈ పోరుబాట యాత్రని సక్సెస్ చేసినందుకు వాళ్ళకి జీవితాంతం మేము రుణపడి ఉంటాం. దాన్ని బట్టే మేము ఈరోజు వికలాంగులకి ఈరోజు 6,000 పెన్షన్ పొందగలిగిన నమ్మకంతో ఉన్నాం సార్. విపత్కర పరిస్థితులు అంటే మన రాష్ట్రంలో కానీ ఇతర పక్కన రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే గతంలో ఏర్పడిన తుఫాన్లు కానీ, మన రాష్ట్రంలో తుఫాన్లు కానీ, కేరళ రాష్ట్రంలో తుఫాన్లు కానీ, ఇటువంటి సమయాల్లో మీరు ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఆహార దినుసులు అవి సేకరించి అక్కడికి పంపించడం జరిగిందని విన్నాము. దాని గురించి ఏమన్నా వివరిస్తారా? దాని గురించి చెప్పంటే మా ఎమ్మినూరు ప్రజల గొప్ప మనసుని ప్రజెంట్ చేయాలి సార్ అది. ఎందుకంటే నేను చేస్తున్న సేవలకి వాళ్ళు గుర్తించి నేను ఒక పిలుపిచ్చినానంటే ఇలా చెన్నైకి వరదలకు సహకరించండి అన్నా, లేకపోతే సేవ్ కేరళ అన్నా కానీ, సేవ్ విజయవాడ అన్నా, సేవ్ మంత్రాలయం అన్నా, సేవ్ హుదుద్ అన్నా కానీ ఒక 1 వీక్లోనే లక్షలు విలువ చేసే సహకరించేటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు సార్. దానికి ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘాలు అయితే ప్రతి షాప్లో నేను అడిగానంటే కూడా, నేను అనౌన్స్మెంట్ చేసినానంటే లక్షలు విలువ చేసే సరుకులు నాకు ఇవ్వడం జరుగుతుంది సార్. మొన్న కూడా విజయవాడ వరదలు కూడా 8 లక్షల విలువ చేసే సరుకులు 5 రోజుల్లో ఇవ్వడం జరిగింది సార్. చెన్నైకి కూడా, కేరళకి అయితే నేను, హుదూద్కి అయితే నేను, మంత్రాలయం అయితే నేను అడిగానంటే ఆల్ఫ్రెడ్ రాజు ఖచ్చితంగా మేము ఇచ్చే ప్రతి వస్తువుని అక్కడున్న బాధితులకు ఇవ్వగలడన్న నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు ఉండడం, దాని మూలంగానే అన్ని లక్షల విలువ చేసే సహకారం వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్. ఆ రకంగా నేను అక్కడ వాళ్ళకి ఇచ్చి ఎమ్మినూరు ప్రజల పేరుని అక్కడ ఒక విలువలతో కూడినట్టు నేను నిరూపించగలిగాను సార్. సమాజ సేవే కాదు, విద్యాదానం కూడా ప్రధానమైనది అని భావించి మీరు అనేక మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని విన్నాను. ఎంతమందికి అందిస్తున్నారు? దాని గురించి వివరించండి సార్. నేను విద్యార్థి దశ నుంచి కూడా నాతో పాటు చదువుకున్న విద్యార్థులకు ఏంటంటే, నాకంటే తక్కువ తరగతి చదువుతున్న విద్యార్థులకు సహకరించే నైజం నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్.
భగవంతుడు దానికి నా బిడ్డల్ని అమెరికాలో చదివించడానికి కానీ, చైనాలో చదివించడానికి కానీ, లండన్‌లో చదివించేదానికి కానీ దేవుడు నాకు ఆర్థిక స్తోమత ఇవ్వడం మూలంగా నాకు దానికి కృతజ్ఞతగా వందలాది మందికి నేను విద్యార్థులకు నేను సహకరించడం జరిగింది సార్. దాంట్లో మొన్న కూడా ఈ సంవత్సరం కూడా ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా నేను ఫీజులు కట్టి వాళ్ళని ఎంబీబీఎస్ డాక్టర్లుగా చేర్పించడం జరిగింది సార్. ఇలా చెప్పుకుంటూ పోతే వందల మంది సహకరించాను సార్. దానికి ఏకైక కారణం అంటే ఆల్రెడీ నాకు ఫలితాలు వచ్చాయి సార్. కారణం ఏమంటే నా బిడ్డలు డాక్టర్లు గాను, మంచి లాయర్లు గాను, మంచి సాఫ్ట్వేర్ చదువులు చదువుకోవడానికి ఏకైక కారణము ఇదే అని నమ్మి, అంటే మనము ఒకటి విత్తితే మనకు 100 వస్తుందన్న నమ్మకంతో చేయడం జరిగింది సార్. ఆ రకంగా నా బిడ్డలు గొప్ప చదువులు చదువుకున్నారు. ఆ చదువుకు ప్రతిఫలంగా నేను ఇతర బిడ్డలు కూడా నేను వందల మంది సహకరించడం జరిగింది సార్. ముఖ్యంగా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు దగ్గరికి పోతే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ఏదైనా, అంటే కొంతమంది అదే కొంత పంచాయతీలు ఉంటాయి కదా, చిన్న చిన్న పంచాయతీలు, అవి మీ దగ్గరికి వచ్చి వాటి పరిష్కారం కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారని విన్నాము. ఇటువంటి దానిలో ఈ గ్రామ పరిధిలో, అంటే ఈ గ్రామాల పరిధిలో కొంచెం గ్రామ పెత్తందారులు ఉంటారు, రెడ్లు అట్లా, వాళ్ళ నుంచి ఎప్పుడు మీకు వ్యతిరేకత రాలేదా? మీ మీ పైన నెగిటివిటీ వెళ్ళగక్కలేదా? అంటే వేరే వ్యక్తి ఇలా పంచాయతీలు చేసి సహకరిస్తానంటే వాళ్ళకి ఏమన్నా కోపం ఉండొచ్చు కదా సార్. నా విషయంలో మాత్రం నేను చిన్నతనం అంటే 17-18 సంవత్సరాల వయసులోనే నేను విద్యార్థి నాయకుడు ఉండడం, అప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉండడము, నాకు ఆయనకు ఒక ఆల్ఫ్రెడ్ రాజు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమైన వ్యక్తి అబ్బా అని ఒక పబ్లిక్లో ఉండడం ఒకటి సార్. రెండోది వచ్చేసి ఎమ్మిగనూరులో కేఆర్ హనుమంతరెడ్డి అని ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి టైగర్ ఆయన. ఆయన్ను కూడా నేను తాత అనేవాడు వాడిని, ఆయన నన్ను ఏం రా మనవాడు అనేవాడు. ఆ వందల మందిలో కూడా ఆల్ఫ్రెడ్ రాజుకి ఒక ఒక మనవడు అనే స్థానాన్ని ఆయన హనుమంతరెడ్డి గారు ఇవ్వడం మూలం కూడా ఇంకా ఇంత పెద్ద రెడ్లే ఆల్ఫ్రెడ్ రాజుకి సొంత వాడిగా చూసినప్పుడు మేమంతా అని కూడా అందరు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది సార్. ఆ జర్నీలో చెన్నకేశ్వరుడు గారు 2 సార్లు ఓడిపోయినప్పుడు కానీ, 2 సార్లు గెలిచినప్పుడు కానీ ఆయన గెలుపుకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నేను ఇవ్వడం, కష్టపడడం, అవన్నీ ఆయన కూడా గుర్తించడం కూడా ఆయన కూడా నాకు మా ఆల్ఫ్రెడ్ రాజు అని అనుకోవడం ఒకటి. భీమోహన్ రెడ్డి గారికి నేను ఏం సహకరించగలకున్నా కానీ అప్పుడున్న నా సేవలకు అప్పటికే 40-50 మంది అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగాలు నేను రికమెండ్ చేసి, నాకు రికమెండ్ కూడా ఆయన సహకరించడము, అంగన్వాడీ ఆయాలకు సహకరించడము, తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలకు ఏమైనా కూడా అప్పుడు భీమోహన్ రెడ్డి గారు కూడా నాకు సహకరించడం. ఇంకా ఆయన తర్వాత మిగతా రెడ్లు అయితేనేమి, ధనులు అయితేనేమి, గౌళ్ళు అయితేనేమి, అందరు ఎన్నికలను పడితే ప్రతి ఒక్కరు నేను సహకరించిన వ్యక్తే సార్. అది అంటే ఏ లీడర్కైనా కానీ ఎమ్మిగనూరులో లీడర్ అంటే 100% ఆల్ఫ్రెడ్ రాజు వెనకుండి సహకరించిన వ్యక్తి. కాబట్టి ఈ ప్రాంతంలో లీడర్లందరూ కూడా గౌళ్ళు అయితే మా ఆల్ఫ్రెడ్ రాజు అనుకుంటారు, రెడ్లు మా ఆల్ఫ్రెడ్ రాజు అనుకుంటారు, ధనులు కూడా మా ఆల్ఫ్రెడ్ రాజు అనుకునేటువంటి స్థానంలో ఉండడం మూలంగా నాకు ఎటువంటి ఆటంకం జరగలేదు సార్. చిన్న చితక ఇబ్బందులు అయితే కూడా నేను మళ్ళీ సర్దుకొని వాళ్ళకి మేలే చేసాను తప్పనిచ్చి వాళ్ళకి ఎక్కడ చెడు చేయకుండా మంచి చేయడం మూలంగా ఈ ఎమ్మిగనూరు ప్రాంతంలో ప్రతి ఒక్క నాయకుడు ఆల్ఫ్రెడ్ రాజు కంటే మా అనే స్థాయిలో ఉండడం మూలంగా ఏ పంచాయతీ అయినా చేసినా మంచిగా చేసుకుంటూ పోయాను సార్. ప్రస్తుతము ఏ కుల సంఘ మీటింగ్ జరిగినా, మతాల మీటింగ్ జరిగినా మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలుచుకోవడం పట్ల ఏమంటారు? ఆ రహస్యం ఏమంటారు? అంటే సార్ కులాలకు అతీతంగా సేవ చేస్తాను సార్. మిగతా గ్రామంలో ఒక కులానికి గొడవలు ఉంటాయి సార్. నేను పోతున్నానంటే ఆ 2 కులంలో ఒక కులంలో టీ తాగుతాను, ఒక కులంలో టిఫిన్ తాగుతాను. వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి మధ్యలో కలుసుకొని మాట్లాడడం మూలంగా ఒక మంచి ప్లాట్ఫారం నేను వాళ్ళకి ఇవ్వడం మూలంగా ఏ కులం వస్తులో కానీ ఆల్ఫ్రెడ్ రాజు అంటే నా కులమోడు అనే స్థాయిలో ఉండడం జరుగుతుంది సార్. ముఖ్యంగా నాకున్న ప్రాణ స్నేహితులు అన్ని కులస్తులు నా ఇంట్లో అన్నం తినడం, వాళ్ళ ఇళ్ళకు నేను పోతే వాళ్ళ కుమారుడుగాను వాళ్ళ వ్యక్తిగా నన్ను అనుకోవడం మూలంగా కూడా భగవంతుని నాకు అన్ని కులాలలో నాకు అటాచ్మెంట్ ఉండడం, వాళ్ళ సేవా కార్యక్రమాలు అయితేనేమి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనేమి, వాళ్ళకి ఏమైనా కులాలకు అతీతంగా నన్ను విలువలు ఇవ్వడం జరిగింది సార్. అది దేవుని కృప సార్. అంటే వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మీరు స్థానికంగా ఒక మల్లెల మెడికల్ షాప్ ప్రారంభించడంలో ఆంతర్యమైందంటారు. అంటే ఈ సమాజ, అంటే పేదలకు, అంటే పేద రోగులకు తక్కువ ధరకు అందించడమా, లేకపోతే వ్యాపార నిమిత్తము ఆ దుకాణాన్ని ఏర్పాటు చేశారు? ముందుగా అంటే సార్ యాక్చువల్ అంటే నాకు ఈ మందులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మందులు కొనలేని వాళ్ళందరూ వచ్చేసి సార్ నాకు మందులు కావాలంటే నేను మందులు వాళ్ళకి ఇప్పించేవాను సార్ ఫ్రీగా. ఇట్లా ఒకరు కాకుండా 2, 10, 20, 30 మంది ఎక్కువ పెరిగారు సార్ మందులు అడిగేవాళ్ళు. మందులు అడిగేటప్పుడు అది దాని మందుల విలువలు కనుక్కోవడం మూలంగా అబ్బా ఇంత రేటా నేను పెడుతున్నాను, అదేదో మనమే షాప్ పెడితే
ఆ వచ్చే వాళ్ళు మనమే ఇస్తామనే ఉద్దేశంలో షాప్ పెట్టడం జరిగింది సార్. నా సేవ జరుగుతుంది. నాకు వ్యాపారం కూడా నా అదృష్టం కొద్ది వ్యాపారం కూడా లాభాలు పెడుతుంది సార్. అది కూడా నా అదృష్టమే. కొనేవాళ్ళు కూడా ఆల్ఫ్రెడ్ రాజ్ మెడికల్ షాపులు మందులు కొన్నామంటే ఆ వచ్చే లాభంతో ఆల్ఫ్రెడ్ రాజ్ 10 మందికి సహకరించే వ్యక్తి అనే ఉద్దేశం మీద ఆ రకం కూడా మెడికల్ షాప్ కూడా బాగా సక్సెస్ అయింది సార్. గత ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవలో ఉన్న మీరు సేవను ఇంకా పెంపొందించడానికి రాజకీయ రంగంలో ప్రవేశించలేకపోతున్నారా, లేకపోతే సరైన ఆదరణ మీకు దొరకలేదా? ఒక రాజకీయ పార్టీ నుంచి సరైన ప్లాట్ఫామ్ దొరకలేదంటారా? రాజకీయంగా అంటే సార్ నేను ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి ఓటు హక్కు లేకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నాను సార్. నేను గతంలో కూడా మున్సిపల్ చైర్మన్గా మా అమ్మగారికి కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ సీట్ ఇవ్వడం జరిగింది. మా అమ్మగారు మున్సిపల్ అప్పటికే ఉద్యోగం రిటైర్డ్ అయ్యి ఆమె ఫ్రీగా ఉండడం మూలంగా మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టడం జరిగింది సార్. మా అమ్మగారు అప్పటికే వందలాది మందికి వేలాది మంది జీవనోపాధి ఇవ్వడం సేవ చేసిందని ఆమెకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో మాత్రము మా అమ్మ దగ్గర మాకు డబ్బులు లేకుండే సార్. అప్పట్లో ఇల్లు తాకట్టు పెట్టి పొలాలు అమ్మేసుకొని అప్పటికేనే 6.5 లక్షల దాకా ఖర్చు పెట్టి చివరికి ఓడిపోవడం జరిగింది సార్. దానికి ఏకైక కారణం అంటే ప్రజలు కూడా ఓటుకు నోటు ఒప్పుకొని మాకు ఓట్లు తక్కువ పడడం మూలంగా అమ్మగారు ఓడిపోయారు సార్. అది బాగా నాకు ఇంజెక్ట్ అయింది సార్. అప్పటి నుంచి నేను ఎన్నికలు నిలబడాలంటే నేను ఓట్లు కొనాల్సిన పరిస్థితి కదా. ఆ డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునే బదులు అదే డబ్బుతో ఇంకా ప్రజాసేవ చేయాలని ఆశతో నేను రాజకీయాలకి ఎన్నికల వరకే ఉంటాను సార్. మిగతా టైం దూరం ఉండేవాడిని. జనసేనలో కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్పేసి బాగా బలంగా ఉండేది సార్ ఈ ప్రాంతంలో. కానీ లాస్ట్ మూమెంట్లో నాకు సీట్ ఇకపోవడం వల్ల కూడా నేను రాజకీయాలను అంత పట్టించుకునేవానుకోకుండా నేను ప్రశాంతంగా సేవ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు డోంట్ మైండ్ ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? ప్రస్తుతం ఉన్న రాజకీయాలు అంటే రాజకీయ నాయకుల గురించి మనం చెప్పాలి సార్. రాజకీయ నాయకుల గురించి బ్యాడ్ చెప్పాలంటే ఆ రాజకీయ నాయకులు ఎన్నుకున్న ప్రజల గురించి మనం బ్యాడ్ చెప్పాలి సార్ ముందుగానే. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్న నాయకులు కదా సార్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే సార్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నాయకులు గొప్పోలు సార్. ప్రజలు మాత్రమే ఆ డబ్బులు తీసుకుంటే ఎన్నుకుంటే ప్రజలు గొప్పోలని చెప్తాను సార్. ఇప్పుడు ఓటుకు నోటు అమ్మకుండా ఎవరైతే ఓటు వేసాడో వాడు గొప్పోడు సార్. అంటే రాజకీయ నాయకులు ఎవరు నన్ను అనట్లేదు సార్. నాకు ఆశ ఉంది సార్ చిన్నప్పటి నుంచి. నాకు 17 ఏట నుంచి కోట్ల విజయభాస్కర్ సీఎం అంటే తిరిగిన ఒక అనుభూతి ఆశ ఉంది సార్. నేను కూడా రాజకీయంగా ఎమ్మెల్యే కావాలో మినిస్టర్ కావాలో నాకు ఆశ ఉంది. కానీ నేను కొనుక్కొని చేసే స్థితిలో లేదు కాబట్టి నాలాంటి వాడు జీవితంలో కౌన్సిలర్ కూడా కాలేడు సార్. అంటే నేను కౌన్సిలర్ కాలేనంటే నాలాంటి వాడిని ఎన్నుకొని ప్రజలు సిద్ధంగా లేదు సార్. ప్రజలు సిద్ధంగా ఉండాలని అంటే నేను డబ్బులు ఖర్చు పెట్టాలి సార్. అంత డబ్బు నాకు లేదు. డబ్బు ఖర్చు పెట్టేవాడు 100% ఓటు నోటు కొంటాడు. 20 కోట్లు ఖర్చు పెడితే 60 కోట్లు సంపాదించుకోవాలంటారు. అందుకని రాజకీయ నాయకులు ఎవరు చెడ్డవాళ్ళు కాదు సార్. ఓటు అమ్మే ప్రజలే అమాయకులు సార్. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మీకు ఉన్నత పదవిని ఇస్తాను, లేకపోతే రాజకీయాల్లో తమ పార్టీలు రావాలని ఆహ్వానిస్తే మీ వెళ్ళే అవకాశం ఉందా లేదంటారా? వెళ్తాను సార్. మంచి జరుగుతుందంటే ప్రజలకు మేలు జరుగుతుందంటే ఏ పార్టీలో పోవడానికి కూడా సిద్ధం సార్ నేను. కానీ డబ్బు పెట్టుబడి పెట్టేంత స్థాయి మాత్రం నేను ఉండను సార్. నేను ఎంతున్నా ప్రజలకు సేవ చేసేందుకు ఉంటాను తప్ప, సరే ప్రజలకు సేవ చేసేందుకు ఒక మంచి వ్యక్తిని మా పార్టీలో చేసుకుంటే మా పార్టీకి బాగుంటుందని వాళ్ళు నమ్మితే నేను ఏ పార్టీలోనే ఉండేది కూడా సిద్ధం సార్. నేను దానికి అభ్యంతరం చెప్పాను సార్. కానీ రాజకీయ పార్టీలు సైతం కూడా డబ్బు పెట్టుబడి పెట్టి డబ్బును పండుగ తీసుకొని మాత్రమే పదవులు ఇస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎందుకంటే ఇదంతా అమ్ముడు పోయే ప్రజలు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ మారదు సార్. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు జైలు పోయి సిద్ధపడుతున్నారు, జైల్లోంచి వస్తున్నారు, బయటికి పోతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, అందరు అవుతున్నారు. దానికి ఏ కారణం అంటే ప్రజలు సరైన వ్యక్తులు కాదు సార్. 100% ప్రజలు డబ్బులు అమ్ముడుపోతున్నారు కాబట్టి నాలాంటి వాడు జీవితంలో ఒక నాయకుడిగా ఎదగాను సార్. సేవకుడుగానే ఉంటాను సార్ 100%. సమాజ సేవలో ఒక మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాంటి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పేరెంట్స్ గురించి, మీ సంతానం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక్కసారి వివరిస్తే బాగుంటుంది. నా తండ్రి గారు సార్ ఇక్కడ ఎమ్మినూరు ప్రాంతానికి కానిస్టేబుల్గా వచ్చి ఇక్కడే సర్కిల్ ఇన్స్పెక్టర్గా యాక్సిడెంట్ డెత్లో చనిపోవడం జరిగింది సార్ నా తండ్రి గారు. నా తల్లి గారు వీడియోగా ఇక్కడే ఎమ్మినూరులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడే రిటైర్మెంట్ అయ్యి ఒక మంచి సేవకురాలుగా నా తల్లి గారు ఈ ప్రాంతంలో సేవలు చేయడము ఒక ప్లస్ సార్. మా తల్లిదండ్రులు సార్. ఇంకా తర్వాత మేము 3 అన్నదమ్ములు, ఒక అక్క సార్ మాకు. ఇంకా నాకు నలుగురు పిల్లలు సార్. నాకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. పెద్ద అమ్మాయి డాక్టర్ సార్. రెండో అమ్మాయి ఎంఎస్సి అమెరికాలో ఉంటుంది సార్. పెద్ద అబ్బాయి వచ్చేసి ఐబిఎం లండన్ మొన్ననే ఐబిఎం ఎల్ఎల్బి అయిపోయి ఐబిఎం లండన్ చేసి వచ్చాడు సార్.
చిన్న అబ్బాయి కూడా ఎంబీబీఎస్ చైనాలో చేసి చిన్న అబ్బాయి కూడా వచ్చారు సార్. ప్రస్తుతానికి అంటే నలుగురు సంపాదించుకోవాలనుకున్నారు అనే ప్రజల నాణ్యులాగా నాకు నలుగురు బిడ్డలు నాకు ఉన్నారు సార్. నాకు కోట్ల ఆశ లేకుండా నలుగురు ఉన్నతమైన జీవితం గడుపుతున్నారు కాబట్టి నేను బతికినా మరణించినా నాకు నలుగురు మాత్రం నాకు అద్భుతంగా ఉన్నారు సార్. అంటే మీ సేవా వారసత్వం మీకు పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు మొదటి నుంచి వాళ్ళకు ఏ విధంగా మీ తల్లిదండ్రుల మాదిరిగానే వాళ్ళకు బోధనలు చేస్తూ పెంచారంటారు? సేవ అంటూ పిల్లలు చిన్నప్పటి నుంచి ఇష్టంగా చేశారు సార్. ఏమంటే పక్కన నలంద స్కూల్ ఉంటుంది. నలంద స్కూల్లో పిల్లలు మధ్యాహ్నం భోజనం తెచ్చుకోలేదంటే కూడా ఇక్కడి నుంచే మా ఇంట్లోకి మా మిస్సెస్కి వాడు చిన్నోడైతే పెద్దోడు అమ్మ ఇద్దరు కాదు భోజనం 6 మందికి భోజనం చేయమని చెప్పేవారు సార్ మా పిల్లలు. అట్లా స్కూల్ మధ్యాహ్నం హాఫ్ టైంకి మా ఇంట్లో 5 మంది తినేవాళ్ళు 10 మంది తినేవాళ్ళు పిల్లలు చిన్నతనంలో నేర్చుకున్నారు సార్. పిల్లలు హాస్టల్లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో హాస్టల్లో ఉన్నప్పుడు మేము ఏం తీసుకురావాలన్నా అని పిల్లలకి అడిగితే పిల్లలు వాళ్ళకి తీసుకునేది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవడికి ఏం కావాలా, ఎవరికి దోశలు కావాలా, ఎవరికి ఏం కావాలా, ఎవరికి ఏ ఫుడ్ కావాలా, ఎవరికి ఏం నాన్ వెజ్ కావాలో 10 మంది లిస్టు మాకు చెప్పేవాళ్ళు సార్. మేము ఇద్దరు పిల్లలు వినిపోతే 15 మంది పిల్లలకి మేము తీసుకుని పెట్టాల్సిన పరిస్థితి ఉంది సార్. అప్పటికే చిన్నప్పుడే వాళ్ళకి ఆ నైజం మేము ఇంజెక్ట్ చేయడం జరిగింది సార్. అది ఇప్పుడు మొన్న విజయవాడ వరదలు కూడా మా పెద్ద అబ్బాయి రావడము, పెద్ద అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ బాలు మిత్రులు అందరూ రావడం, వాళ్ళందరూ కలిసి ఆ సేవ చూస్తే కూడా మేము చేసిన ప్లాట్ఫారం ప్లస్ అయింది సార్ నాకు. ఇప్పటికైనా కానీ మా పిల్లలు ఒక్కడిగా ఉంటారు సార్. ఎప్పుడు వాళ్ళ వెంటలో 10 మంది ఉంటారు కాబట్టి మా సేవ వారసత్వంగా వాళ్ళకి మేము చెప్పకుండా వాళ్ళు వచ్చేసారు సార్ మా దాంట్లో. చివరిగా మీ భవిష్య ప్రణాళిక గురించి చెప్పండి. ఏదైనా రాజకీయ మార్గంలో వెళ్ళే ఆలోచన ఉందా? దాని గురించి చెప్పండి. రాజకీయ మార్గం అంటే సార్ ఏ పార్టీకైనా కానీ ఇప్పుడు నేను తెలుగుదేశంకి ఓటేయలేదు సార్. అయినా కానీ 6,000 పెన్షన్ పోరుబాటు యాత్రలో చేయడం మూలంగా సక్సెస్ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీకి నేను కృతజ్ఞతగా ఉంటాను సార్. వాళ్ళకి ఇమేజ్ని పెంచేలాగా నేను కృతజ్ఞత యాత్ర కూడా నేను ఆలూరు టు అమరావతి కూడా చేయగలను సార్. అట్లా వాళ్ళకు కూడా నేను సపోర్ట్గా ఉండగలను సార్. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఈ వికలాంగులకైతేనేమి, మానసిక వికలాంగులకైతే ఇంకో పార్టీ ఏమైనా సహకరిస్తే కూడా ఆ పార్టీ కూడా నేను సహకారంగా ఉంటాను సార్. ఏ పార్టీ వాళ్ళు పిలిచినా నేను సహకారంగా ఉంటూ నేను ఖచ్చితంగా భవిష్యత్ ప్రణాళికలో ముందు స్థానం ఎవరైతే వికలాంగులకి సహకరిస్తారో వాళ్ళకి నేను పూర్తి సహకారంగా నేను ఉంటాను సార్. అది ఏ పార్టీ అయినా. ఓకే, డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు గారు, మీ సమాజ సేవ మరింత విస్తరింపజేయాలని ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.